సమాధానాలు అయితే వచ్చింది. వచ్చిన జనానికి గురువు గారు పంచమంటే ఆ విద్యల్ని వాటిని గురువు గారి యొక్క గురుదక్షిణిగా నేను పంచాలని చెప్తే నేనుగా ఏ కార్యక్రమాలు చేసినాను. అయితే మీకు ఎవరు ఆ కార్యక్రమాలు కానీ ఆ వివరాలు ఏం తెలవదు. అది చెప్తే వచ్చేది కాదు. ఇప్పుడు మీరు చెప్తే ఒక ఇది ఉంది, నేను చేసింది చెప్తే తప్పు దాని వాల్యూ పోతుంది. అలా కార్యక్రమాలు కానీ అలా కానీ అది చూసిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరేమో. మన ఊళ్ళో వెంకటపేటలో కూడా నేను అటువంటి ఉంటాను. అవచ్చు తను పద్మ కైకులూరు కార్యక్రమానికి పద్మ వచ్చింది. కరెక్ట్ కాట్రగడ్డ వచ్చి ఈ కార్యక్రమంలో నాకు కొంచెం చాలా చెవిదోడు వాళ్ళుగా తను నేర్చుకుంటూ నా ఎదుగుదలకు సహకరిస్తూ తను నేర్చుకుంది నా దగ్గర. అట్లా గురువుల పత్రిలో అట్లా ముందుకు వెళ్ళాము. అదేదన్నా అవకాశం ఉంటే మనందరం ఎందుకు మీట్ అయ్యాం, ఎవరెవరు విడిపోయినాక ఏ టైప్ ఆఫ్లో ఎదిగారు. నిజంగా చెప్పాలి అంటే స్పిరిచువల్ లైఫ్లో నేను చాలా టాప్ మోస్ట్గా వెళ్ళిపోయాను. ఫిజికల్ లైఫ్ వెళ్ళాను. ఫిజికల్ లైఫ్లో నాకు సెట్ అవ్వాలి, రెండింటిని బ్యాలెన్స్ చేయడం నాకు కుదరదు. ఎందుకంటే ఒకదాన్ని రెండు పడవల మీద కాదు వెళ్ళిపోయాను. మైండ్ ఒకే దాన్ని ఆలోచిస్తుంది. నాకు రెండు రకాలుగా రాదు. మళ్ళీ ఇటు ఒక లైఫ్ వెళ్ళాలేమో నాకు తెలవదు. అందుకని నేనేం చేశానంటే దాన్ని ఫిజికాలిటీని రోజుగా వెళ్ళిపోదాం ఈ జన్మలో, నెక్స్ట్ బర్త్లో చూద్దామా ఏంటి అని ఒక నేను 7 బర్త్ కాన్సెప్ట్ తీసుకున్నాను. నా తల్లిదండ్రులు 7 బర్త్ పైన నా ఉన్నవాళ్ళకి వాళ్ళకి పుణ్యం చేయాలి, మనం ఈ వంశంలో పుట్టినందుకు వాళ్ళకి మంచి చేయాలి అని ఇప్పటి వరకు చేసేది. ఆ కాన్సెప్ట్ నాకు తెలుసు. నెక్స్ట్ నా కింద వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నేను వ్యక్తిగతంగా సాధనలోకి వెళ్ళాను. ఆ రూట్లో ఉన్నాను. అందుకని ఈ కార్యక్రమాలు ఆపేసేసి ఫిజికల్గా చేయడం అక్కడ వెళ్ళాను. ఇది నా యొక్క టర్నింగ్ పాయింట్ అయితే అది ఒక రూట్లో ఉండిపోయాను. చాలా బాగా దాంట్లో విశేషంగానే వెళ్ళాను. కాకపోతే అవకాశం ఉంటే నా సరళ మేడం గారు టీచర్ గారు ఉన్నారు కదా, ఆటోలో వేయహోమని ఆవిడ పాయింట్ చెప్పాను. అమ్మా ఇక్కడ గురువు గారు ఎవరనుకున్నారో చేసినాను. అవునయ్యా బాగా చెప్పారు, ఎవరయ్యా నేనేనమ్మా. నువ్వా నువ్వా ఈవిడికి వెళ్ళగానే పాదాలకు నమస్కారం తీసుకున్నాను. అయ్యా నువ్వు పెట్టావా నాకు కాదమ్మా, నేను ఎప్పుడు మీ ఊరితే అయితే అయ్యా నాకు ఒక గంట ఇంటర్వ్యూ ఇవ్వాలి, నేను చాలా విషయాలు తెలుసుకోవాలి నేను తర్వాత ఇప్పుడు మాట్లాడదాను. అది విషయం. ఇప్పుడు అవకాశం వీడియోలో తర్వాత కానీ అంటే అది కొంత చెప్పిన దానికైనా వీడియోలో చూపిస్తే బాగుంటుందని ఒక 10 minutes వీడియోని చేయించాను. అవకాశం ఉంటే చూపిస్తాను. ఈ అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. ఇంకా అది సాయంత్రం పద్నాలుగు ముందు కానీ ఎప్పుడన్నా ఒక 10 minutes అది చెప్పడం కన్నా 10 minutes మాట్లాడాను. మీకు ఎదిగిన విషయం అంతే.